బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటున్నారా? అయితే మీరు జైలుకు వెళ్లాల్సిందే అంటున్నారు పోలీసులు. సైబరాబాద్ లో మ్యూల్ అకౌంట్ల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. సైబర్ మోసగాళ్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. దిలీప్ సింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని దగ్గర నుంచి ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. క్రెడిట్ కార్డ్, 12 డెబిట్ కార్డులను సీజ్ చేశారు. 7 చెక్ బుక్స్, 3 పాస్బుక్స్, మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. స్టూడెంట్స్, లేబర్, బైక్, టాక్సీ వాళ్ల నుంచి ముఠా అకౌంట్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి బ్యాంకుల సిబ్బంది కూడా సహకరించినట్లు తేలింది. సేవింగ్స్ అకౌంట్కు 25,000, కరెంట్ అకౌంట్కు 50,000 కమిషన్ ఇస్తున్నారు. పేద ప్రజల పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ మోసాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు 8 బ్యాంకు అకౌంట్లపై కేసులు నమోదయ్యాయి. జోర్దన్, పింటూభాయ్ ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మ్యూల్ అకౌంట్స్ సప్లై చేస్తున్నటువంటి దిలీప్ సింగ్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇప్పటివరకు దాదాపు 33 అకౌంట్లు క్లియర్గా మాకు ఎస్టాబ్లిష్ అయినాయి. ఇవి కాకుండా కూడా కొన్ని అకౌంట్లు మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేసి సైబర్ ఫ్రాడ్స్టర్స్కి సేల్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఎంటైర్ మెటీరియల్ అంతా కూడా సీజ్ చేయడం జరిగింది అతని పొజిషన్ నుంచి. ఇతనికి సహకరిస్తున్నటువంటి మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, అదేవిధంగా బ్యాంకర్స్లో కూడా కొంతమంది సహకరిస్తున్నట్టుగా తెలిసింది ఇతని యొక్క ఇంటరాగేషన్ రిపోర్ట్లో. అదేవిధంగా కొంత మెటీరియల్ ఎవిడెన్స్ కూడా ఉంది ఎస్ బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ ఇతరతర బ్యాంకుల నుంచి. సో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.